జగన్ పర్యటనలకు సంబంధించి ఆంక్షలు విధించబోతున్నారా? లేదంటే రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి అనేది ఒక చర్చ అయితే వస్తుంది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటివరకు సెక్యూరిటీ కల్పించామని చెప్తున్నారు. జగన్ చుట్టూ సెక్యూరిటీ ఉందని చెప్తున్నారు. అదే నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తున్నారు. జగన్కి పర్యటనకి 1000 మందే రావాలి, 100 మందే రావాలి, లేకపోతే అక్కడ హెలీప్యాడ్ దగ్గరికి 10 మందే రావాలి, జగన్ వెనక ఒక 5 కార్లే ఉండాలి, మొన్నేమో 15 కార్లకు పర్మిషన్ ఇచ్చినట్ట, ఇలా ఏదో ఆంక్షలు అయితే విధిస్తున్నారు. అదే నేపథ్యంలో ఇప్పుడు జగన్కి అటు ప్రభుత్వము సెక్యూరిటీ కల్పించకపోయి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటుంటే జగన్ ప్రైవేట్ సెక్యూరిటీ ఎలా పెట్టుకుంటారు, దానికి ఎలా అనుమతిస్తారు పోలీసులు, దాని మీద పోలీసులు ఆంక్షలు విధించరా అని చెప్పి పత్రికలు రాస్తున్నాయి. అంటే ఇండైరెక్ట్గా అది ఒక రకంగా ఆంక్షలు విధించమని చెప్పే రాజకీయ కుట్ర అనేది ఇక్కడ కీలకమైన అంశం. నిజంగా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోకూడదా ఒక నాయకుడు అంటే? యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు వాలంటీర్లుగా ఒక టీంని పెట్టుకున్నారు. వాళ్ళందరూ ప్రైవేట్ సెక్యూరిటీ కాదా? ఆ వాలంటీర్స్ అందరూ రోప్ పట్టుకుని లోకేష్ గారి దగ్గరికి ఎవరిని రానివ్వకుండా సజావుగా ఆ యాత్ర నడిపించడానికి వాళ్ళందరూ ఉపయోగపడ్డారే. అది ప్రభుత్వ సెక్యూరిటీ కాదే, ప్రైవేట్ సెక్యూరిటీనే. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన వారాహి వాహనం మీద వెళ్తున్నప్పుడు ఆ వారాహి వాహనం చుట్టూ ఒక వలయం లాగా సింగిల్ని ఎవరినో పెట్టుకున్నారు, మొత్తం అందరినీ. ఆ వెహికల్ మీద కూడా నుంచుని ఉండేవారు, ఆయన దగ్గరికి ఎవరు రాకుండా. ఆయన ఎక్కడో వెహికల్ పైన ఎక్కువ ఉండేవారు. ప్రశాంతంగా సాగింది ఆయన వారాహి యాత్ర అంతా. అది ప్రైవేట్ సెక్యూరిటీనే. ప్రభుత్వమే ఆయన సెక్యూరిటీ కల్పించింది. అప్పుడు ప్రభుత్వ సెక్యూరిటీ అలాగే ఉంటుంది, అది కాస్తంత పరిమితం. అయితే వీళ్ళు ఇంకా అడిషనల్గా పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేట్ సెక్యూరిటీ అవసరం వచ్చింది. ఇంకా ఒక రకంగా ఒక మాజీ ముఖ్యమంత్రికి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది అంటే ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించలేకపోతోంది. ఒక ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ కల్పించే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందా అనేది ఆలోచించుకోవాలి. అంతేగాని అసలు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవడమే తప్పు. అలా ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటే అడ్డుకుంటారా, ఆంక్షలు విధిస్తారా, ప్రైవేట్ సెక్యూరిటీని ఎలా చేస్తారు అంటే ఇది ఆంక్షల కుట్రల అనేది ఇప్పుడు వైసీపీ నాయకులు రేజ్ చేస్తున్న ప్రశ్న.